వాగ్దాన సందేశ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి ఈ 7వ మాసం అంతా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి దీవెనకరమైన చోట మిమ్మల్ని అందరినీ నిలుపును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొంత తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను ఏ వాగ్దానము ఆయన చేస్తున్నారు అంటే, ఈ కోరెషు ఒక అన్యుడండి. ఇతను గూర్చి దేవాతి దేవుడు అంటారు, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అతని కుడి చేతిని పట్టుకొని అతనిని నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. అతని ముంగిట ఏ రాజు నిలబడకుండా, ఏ ద్వారములు వేయబడకుండా నేనేం చేయబోతున్నానంటే, రాజులందరినీ ఓడించబోతున్నాను. ద్వారములన్నిటినీ నేను తెరవబోతూ ఉన్నాను. అతని ముంగిట వేయబడిన తలుపులన్నిటినీ నేనేం చేయబోతున్నానంటే, అతని ముంగిట ఏ తలుపు వేయబడకుండా నేను తలుపులన్నిటినీ తెరవబోతూ ఉన్నాను. అతనితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడండి. కోరెషు, ఓ కోరెషు, నేను నీతో మాట ఇస్తున్నాను. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను నీతోనే చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే నేను నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను. పట్టుకున్న నేను ఏం చేయబోతున్నానంటే, నీ ముంగిట వేయబడిన ప్రతి తలుపును నేను తీసివేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళదలిచావో, ఏ చోట ఉండాలి అని కోరుకున్నావో ఆ చోటకి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు అతనితో మాట ఇచ్చాడండి. ఈ సంవత్సరపు మధ్యలో ఈ 7వ మాసం ఈ మొదటి తేదీ ఈ రాత్రి ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరితో, లేక ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన మీ అందరితో నా ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రజలారా, గడిచిన 6 మాసాలు, గడిచిన 6 నెలలు, ఒకవేళ నీ ముంగిట ఏమి నిలబడ్డాయో, 6 మాసాలు ఏవి నీకు అడ్డుగా నిలిచిపోయాయో, 6 మాసాలు నీ ఎదుట ద్వారములు తెరవబడకుండా ఒకవేళ మూసివేయబడ్డాయో, ఒకవేళ నలుదిశల తలుపులన్నీ మూసివేయబడిన స్థితిలో ఒకవేళ నీవు నిలిచిపోయి కృంగిపోయి కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఈ రాత్రి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందారేమో నాకు తెలియదండి. ఈ సంవత్సరపు మధ్యలో ఈ 7వ మాసం మొదటి తేదీ మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారండి. గడిచిన దినాలు నీ ముంగిటి నిలబడినవి ఏవి కూడా మీ ముంగిటి నిలబడకుండా నా ప్రభు మీ కుడి చేతిని పట్టుకోబోతూ ఉన్నారు. మీ కుడి చేతిని పట్టుకున్న దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. మిమ్మల్ని నడిపించిన దేవుడు మీ ఎదుట వేయబడిన ప్రతి తలుపులను తెరవబోతూ ఉన్నారు. ప్రతి తలుపులను తెరవబోతూ ఉన్నారు. మూయబడిన ప్రతి ద్వారం ఈ మాసములో నా దేవుడు తెరవబోతూ ఉన్నారు. నీ ముంగిట వేయబడిన ప్రతి తలుపులు నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. మాసంలో ప్రభు మనతో చేసే వాగ్దానము ఏంటి అంటే, నేను తలుపులు తీసేదను, నేను
తలుపులు తీసెదను. ఈ మాసపు వాగ్దానం, దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం. నేను చెప్పండి, నేను తలుపులు తీసేదను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన 6 మాసాలు ఎందుకు తలుపులు వేయబడ్డాయో నాకు తెలియదండి. తలుపులు వేయబడేదానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు తలుపులు వేయబడ్డాయి? ఒకవేళ మన అవిధేయతను బట్టి 6 మాసాలు తలుపులు వేయబడ్డాయేమో. తలుపులు తెరవబడలేదు. ఎన్నో సందర్భాలలో నీవు ప్రార్థన చేసావు, అయ్యా నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నానయ్యా, ద్వారాలన్నీ ముయ్యబడిపోయాయి, నేను తలుపులు వేయబడిన స్థితిలో ఉన్నాను అని పలు సందర్భాలలో మీరు ప్రార్థన చేసి ఉంటారండి. ఎప్పుడు? కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, గుండెల నిండా వేదనతో నింపబడినప్పుడు మీరందరూ ఏంటి, నరములాడుతున్న ప్రతి నరుడు, దేవుని సన్నిధిలోనికి వస్తున్న ప్రతి వ్యక్తి ఈ అనుభవాలు కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి అడిగే ఒక ప్రార్థన అదే, అన్నీ మూయబడిపోయాయ్యా, ఎటు మార్గం వెళ్ళాలన్నా కుదరట్లేదు, నేను 4 గోడల మధ్యలో బంధించబడ్డాను అనే మాట దేవుని సన్నిధిలోనికి వచ్చి అడిగిన రోజులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, అడిగావు, ఏమైనా తెరవబడ్డాయా ఏంటి? అడుగుతూ వచ్చావు, ఏమైనా దాటుకొని రాగలిగావా అంటే, ఎందుకు దాటుకొని రాలేకపోయావంటే నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావు, నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడ్డావు, నీ ఆలోచన ప్రకారం అడుగులు వేసావు. అందుకే ఏ తలుపులు తెరవబడలేదండి 6 మాసాలు. అందుకే లేఖనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది, నేను చెప్తాను వినండి. దావీదు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దానికి ముందు జరిగిన సంభవం ఏంటంటే, దావీదు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా దావీదుకు ఒక అలవాటు అండి. ఏ అలవాటు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయకుండా అడుగు బయట పెట్టడు. దావీదుకు మంచి అనుభవం అది. శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళుతాడు. లేకపోతే అతను ఒక నిర్ణయం తీసుకోవాలని ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళుతాడు. అంటే దేవునిని అడగకుండా దావీదు అడుగు ముందుకు వేయడు. దేవుడు చెబితేనే బయలుదేరుతాడు, దేవుడు ఆగిపోమ్మంటే ఆగిపోతాడు. అలాంటి దావీదు ఒకరోజు యాజకుడు దగ్గరికి వెళ్ళి యాజకుడితో ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను యుద్ధము చేయుటకు, నేను యుద్ధానికి సంబంధించినవి ఏవి నేను తెచ్చుకోలేదయ్యా. ఇప్పుడు యుద్ధం చెయ్యాలని నాకు ఏం కావాలి? వస్తువులు కావాలి. మరి ఏమైనా యుద్ధము చేయుటకు నీ దగ్గర ఉందా అంటే, యాజకుడు అన్నారు, ఏం లేదయ్యా, ఒకరోజు మీరు గొల్లియాతును చంపారే, గొల్లియాతును చంపి గొల్లియాతు యుద్ధ నుంచి ఖడ్గం తీసుకుని వచ్చారు కదా, ఆ ఖడ్గం ఉంది అన్నారు. సరే, ఆ ఖడ్గం ఇవ్వని. ఇప్పుడు దావీదు దేని మీద ఆధారపడుతున్నారు ఏంటండి? దేని మీద ఆధారపడుతున్నారు అంటే కత్తి మీద ఆధారపడుతున్నాడు, ఖడ్గము మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు గనుకనే అతని ఎదుట ఏ శత్రువు నిలబడలేదు. దావీదు గురించి లేఖనాలు చెప్తున్నాయండి. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఏ శత్రువునైనా జయించి తిరిగి రాగలిగాడు. కానీ దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవునిని అడగకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఎప్పుడైతే ఖడ్గము మీద ఆధారపడ్డాడో, ఎప్పుడైతే కత్తిని నమ్ముకున్నాడో, ఇప్పుడు దావీదు ఎక్కడ చెక్కబడిపోయాడు తెలుసండి? 4 గోడల మధ్యలో బంధించబడిపోయాడు. 4 గోడల మధ్య బంధించి పడేశారండి. ఇప్పుడు అతనికి మార్గము వెళ్ళేదానికి ఎటు లేదు. ఎక్కడ ఏ స్థితిలోనికి వెళ్ళాడంటే ప్రాణము పోయే స్థితిలో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఆ స్థితిలో నిలబడి గోడ తట్టు ముఖాన్ని తిప్పి ఆ తలుపుల మీద గీతలు గీస్తున్నాడు.
పిచ్చోడులాగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడా? రాజనగరములో నిలిచి ఉన్నాడు. ముంగిట రాజు నిలబడ్డాడు, చుట్టూ సైన్యం నిలిచిపోయింది. ఇప్పుడు దావీదు ఎటు వెళ్ళాలన్న మార్గాలు మూయబడిపోయాయి. దావీదు, ఎందుకు మార్గము మూయబడిపోయింది? ఎందుకు మార్గము మూయబడిన స్థితిలో ఉన్నావు అంటే దావీదు అప్పుడు చెప్తాడండి, నేను నా దేవుని యొద్ద విచారణ చేయలా, నేను నా దేవుని మీద ఆధారపడలా, నేను కత్తి మీద ఆధారపడ్డాను కనుకనే, ఖడ్గము మీద ఆధారపడ్డాను కనుకనే నేను మూయబడిన స్థితిలో నిలిచిపోయాను. ఇది నా అవిధేయత వలన నేను నిలిచిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మరికొన్ని క్షణాలలో నా ప్రాణం పోతుందని పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నాడండి. ప్రవర్తిస్తూ ఏ చోటైతే తలుపులు వేయబడ్డాయో, ఏ చోటైతే తలుపులు తనను బంధించి పడవేశాయో ఆ తలుపుల యొద్ద నిలబడి గీతలు గీస్తూ ఉన్నాడు. ఏ గీతలు? పిచ్చి గీతలు కాదు. ఆ గీతల్లో ఉన్న భావం ఏంటంటే, ఆ తలుపు యొద్ద నిలబడి దేవుణ్ణి అడుగుతున్నాడు, బాబు నేను తెలుసో తెలియక అవిధేయత చూపెట్టాను, నీ మీద ఆధారపడవలసిన నేను, నీ మీద ఆధారపడి నీ ఆలోచన తీసుకొని వెళ్ళవలసిన నేను, నా స్వచిత్తం, నా సొంత నిర్ణయం కత్తి మీద ఆధారపడేటట్లుగా చేసింది గనుక నేను ఈ స్థితిలో నిలిచిపోయానయ్యా. మరి నువ్వు తప్ప నాకెవరున్నారు? ఈ ఒక్కసారి నేను నీ వైపు చూస్తున్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను, ఈ తలుపులు నా ఎదుట నిలబడకుండా తెరవయ్యా అని పిచ్చి గీతలు గీస్తూ ఆకాశం వైపు తన ముఖాన్ని ఎత్తి ఫూ అని ఊసిన ఉమ్మిని తన గడ్డము మీద పడి కారేటట్లుగా ప్రవర్తిస్తుంటే రాజు ఒక మాట అన్నాడు, రేయ్, రాజనగరముల పిచ్చివాడు ఉండుటకు వీలు లేదు కనుక వేయబడిన తలుపులు తెరచి ఈయన తీసుకుని వెళ్ళి ఊరు చివర విడిచిపెట్టండి అన్నారు. అంతేనండి. అప్పటి వరకు నలుదిశలు ఏమయ్యాయి? మూయబడిపోయాయి, తలుపులు మూయబడిపోయాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా మార్చుకొని, దేవుని పాదాలు పట్టుకొని, గర్వం అనే గుర్రం ఎక్కల. ఎవరు? ఏంటండి? గర్వం అనే గుర్రం ఎక్కల. ఎవరు? దావీదు. నా బలం ఏంటి, నేనేమనుకున్నావు, గొల్లియాతును చంపాను. ఒరే గొల్లియాతును చంపావు, బాగానే ఉంది, ఇప్పుడు ఎక్కడున్నా? ఏం మాట్లాడండి? ఎక్కడున్నావు? 4 గోడల మధ్యలో బంధించబడిపోయావు, ఎప్పుడు ప్రాణం పోతో తెలియదు. కానీ దావీదు అలా ఊహించుకోవట్లేదండి. నేను చేసినది తప్పు, నేను నడిపించబడిన మార్గం తప్పు కనుక నన్ను నేను సరిచేసుకోవాలి అని దేవుని సన్నిధిలో చేరి సరిచేసుకున్నాడండి. ఎప్పుడైతే సరిచేసుకోవడం ప్రారంభించాడో దావీదు ముంగిట నిలబడిన ద్వారాలన్నీ ఏం చేశాడు దేవుడు? ఒక్కసారి తెరిస్తే అతడు ఆనందకరంగా బయటకు వచ్చాడండి. ఆనందకరంగా బయటకు వచ్చాడు. అంతకుముందు ఏం జరిగింది? ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. అంతకుముందు ఏం చూచాడు? బాధను చూచాడు. ఎప్పుడైతే దేవుడు ద్వారము తెరిచాడో ఇప్పుడు ఏం చూశాడు? ఆనందాన్ని చూచాడు. ఈ 7వ మాసం 1వ తేదీ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దావీదు వలె నీ అవిధేయతను బట్టి, నీ స్వచిత్తమును బట్టి, నీ సొంత నిర్ణయాలను బట్టి ఒకవేళ 6 మాసాలు మూయబడిన స్థితిలో ఉన్నావేమో నీకు తెలియాలి బాగా. నీ సొంత శక్తి మీద ఆధారపడ్డావు, నీ సొంత నిర్ణయం మీద నమ్ముకున్నావు. నేను అనే మాట తెలుసండి, కత్తిని నమ్ముకున్నాడు, ఖడ్గాన్ని నమ్ముకున్నాడు. ఆ ఖడ్గం ఏం చేసింది? ఈ దావీదుని శత్రువుల చేతికి చిక్కేటట్లుగా చేసింది. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, 6 మాసాలు నీ సొంత నిర్ణయం, నీ సొంత ఆలోచన, నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినందువలన నీ కుటుంబానికి అన్నీ ఏమైపోయాయి? మూయబడిపోయాయి. ద్వారాలన్నీ మూయబడిపోయాయి. ఏ ఒక్క ద్వారము తెరవబడలేదు.
ద్వారాలు నందున నీ కుటుంబంలో పొడ చూపింది. ఏంటి అంటే దుఃఖం, బాధ, కన్నీరు, శోధన. వీటి మధ్యలో నువ్వేమైపోయావు? 7 మాసాలు నలపబడుతూ వచ్చావు. కారణం ఏంటంటే నీ అవిధేయత. ఈ 7వ మాసం 1వ తేదీ మనస్సు విప్పి, అయ్యా నా అవిధేయత వలన నా కుటుంబాన్ని చుట్టుపడేసే ఆటంకాలు, వాటి మధ్య నుంచి నేను బయటికి రాలేకపోయాను. తలుపులు వేయబడిన స్థితిలో నేను నిలిచిపోయాను. నా ఎదుట వేయబడిన తలుపులు తెరువు అని ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ఈరోజు మనసు విప్పి దేవుణ్ణి అడగగలిగితేనండి, 6 మాసాలు వేయబడిన ప్రతి తలుపును నా దేవుడు ఈ రాత్రి నుంచే తెరవబోతూ ఉన్నారు. ప్రతి తలుపు తెరవబడునుగాక. నిశ్చయముగా ఈ 7వ మాసములో అద్భుతం జరగబోతూ ఉంది. నిన్ను బంధించి పడవేసిన ప్రతి తలుపులను నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఈ రోజు మనసు విప్పి నువ్వు మొరపెట్టగలిగితే ఆశ్చర్యమైన కార్యములు చూడబోతూ ఉన్నావు. ఆయన నీ పట్ల కార్యము చేయదలిచాడు. ఆయన కార్యం నెరవేర్చాలని కోరుకున్నారు. కనుక ఈ 7వ మాసములో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, వాగ్దాన సందేశ కూడికల పాలు పొందిన ప్రజలారా, నేను మీ కుడి చేతిని పట్టుకొని నడిపించబోతూ ఉన్నాను. నేను మీ కుడి చేతిని పట్టుకున్నాను కనుక మీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నేను తీసివేయబోతూ ఉన్నాను. తెరవబోతూ ఉన్నాను. ఈ మాసం నీ ఎదుట వేయబడిన తలుపులను తెరిసే మాసముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇక నీకు నలు దిశల ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఇక ఇది తెరవబడదు అనుకున్నావేమో, ఇక తెరవబడదు ఆలోచిస్తున్నావేమో. ఏం కంగారు పడవలసిన అక్కర్లేదు. నా ప్రభు ఈ 1వ తేదీ మీతో మాట ఇస్తున్నాడు, మీ కుడి చేతిని నేను పట్టుకున్నాను గనుక మీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నేను తీసి మీ మార్గమును సరళము చేసి మీరు అనుకున్న ప్రతి గమ్యానికి నా ప్రభు చేర్చబోతూ ఉన్నారు. ఎక్కడ చేరాలనుకున్నావో, ఎక్కడ నిలబడాలనుకున్నావో, ఏమి చూడాలనుకున్నావో ఈ మాసములో ప్రతిదీ నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, కోరెషు, నేను నీ ఎదుట తలుపులు వేయబడకుండా నీ కుడి చేతిని పట్టుకొని నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపులను నేను తీసి నేను ముందుకంటే ఎక్కడికి? ఈ 6 మాసాలు నీ జీవితంలో ఓటమి లేకుండా, ఈ 6 మాసాలు నీ జీవితంలో ఆవేదన లేకుండా, 6 మాసాలు నీ జీవితంలో అడ్డుబండలు లేకుండా నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా. మరి ఆయన నడిపించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ అవిధేయతను బట్టి మూయబడ్డాయి కదా, ఈరోజు అడుగు, దేవుని పాదాలు పట్టుకొని అడుగు. తప్పక ఈ మాసంలో ద్వారాలన్నీ, తలుపులన్నీ నా దేవుడు తెరిచి నీ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నీ ఎదుట తలుపులు తీసేదను అన్నాడు. ఎవరు ఎదుట ఆయన తలుపులు తెరుస్తాడు? ఒకే ఒక మాట. ఒకరోజు ఓ ప్రాంతానికి దైవజనులు దేవుని సువార్తను ప్రకటించేదానికి వెళ్తున్నారు. ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే ఓ ప్రాంతంలో కొందరు, ఆ ఊరి పెద్దలు అనవచ్చు, లేకపోతే ఆ ఊరిలో కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తులు అనవచ్చు, వాళ్ళు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారండి. ఏ వ్యాపారం చేస్తున్నారంటే, ఒక చిన్న బిడ్డను లేకపోతే ఒక అమ్మాయిని
వారి దగ్గర ఉంచుకొని వారు ఆ అమ్మాయి చేత ఈ ఉంటాయి కదా, మా వస్తువులు పోయాయి, ఎవరైనా చెబుతారా, ఎవరంటారని సోద్యా, సరే నా భాషలో చెప్తాను వినండి. ఆ అమ్మాయికి దయ్యం పట్టింది, ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. ఇప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుందంటే, ఆ ఊర్లో ఎవరైనా ఒక వస్తువు పోయిందనుకో, ఏ వస్తువు, గేదె లేకపోతే బంగారో డబ్బులో, ఇంట్లో ఏమైనా వస్తువులు పోయాయనుకో, తిన్నగా అక్కడికి వెళుతున్నారు. ఆ అమ్మాయి దగ్గర చేరి అడుగుతూ ఉన్నారు, మా ఇంట్లో వస్తువు బంగారు పోయింది, డబ్బులు పోయాయి, గేదెలు పోయాయి, మరి కొంచెం చెప్పవా అని అడిగారు. ఆ అమ్మాయి కూడా దయ్యం పట్టింది కదండి, దయ్యం చేష్టలు కదా, పాపం దయ్యం పట్టిన ఈ అమ్మాయి అన్నీ చెప్తా ఉంది. నీ బంగారు పలనోళ్ళు తీసుకుని వెళ్ళారు, నీ డబ్బు పలనోళ్ళు తీసుకుని వెళ్ళారు, నీ గేదెలు పలానా ఊర్లో ఉన్నాయి అని అన్నీ చెబుతుందండి. పాపము ఈ అమ్మాయిని పెంచుతున్నారే, వాళ్ళేమో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే బంగారు పోయిందని చెబితే పలానా చోట ఉందని చెప్తే ఇంత, గేదె పోయింది పలానా చోట ఉందని తెలిస్తే ఇంత అని కొంత అమౌంట్ సిద్ధం చేసుకుంటా ఉన్నారండి. బాగా తొక్కి పెట్టుకుంటున్నారు. ఎక్కడ? ఎనప పెట్టెలో బాగా తొక్కి పెట్టేస్తూ ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారండి. ఊరు ఆమె దగ్గర ఉంది. ఆ ఊరికి ఇద్దరు దైవ సేవకులు బయలుదేరి వెళుతున్నారు. ఆ ఊర్లోనికి ఇంకా దైవ సేవకులు వెళ్ళలేదండి. దైవ సేవకులు అడుగు పెట్టక మునిపే ఈ దయ్యం పట్టిన అమ్మాయి కేకలేస్తుంది, అయ్యో సర్వోన్నతుని దేవుని కుమారులు ఈ ప్రాంతములో అడుగు పెట్టబోతున్నారు. అప్పటి వరకేమో ఆ మూలన నీ గేదెలు ఉన్నాయి, ఈ మూలన నీ డబ్బులు ఉన్నాయి, పలానా చోట పలానా సోది చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి నోట ఆ మాట రావట్లా. ఆ అమ్మాయి నోట వచ్చే మాట ఏంటంటే, ఇక్కడికి సర్వోన్నతుని దేవుని కుమారులు వస్తున్నారు, వారు మీకు రక్షణ మార్గమును చూపెడుతారు, రక్షణ మార్గములో వారు మిమ్మల్ని నడిపిస్తారు అని ఆ అమ్మాయి గట్టిగా కేకలేస్తుంది. అప్పటి వరకు అక్కడొచ్చి నా గురించి సోది చెప్పమ్మా అన్నవాళ్ళు ఆ అమ్మాయిని విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పటివరకు బాగానే చెప్పావు కదమ్మా, ఇప్పుడేంటి ఇంకొక పాట పాడుతున్నావు? వారికేం అర్థం కావట్లేదు, వీరికేం అర్థం కావట్లేదు. మొత్తం మీదుగా సేవకుడు రానే వచ్చాడు. వచ్చి అమ్మాయి ఎదురు నిలబడి ఒకటి అన్నాడు, ఇప్పటి వరకు ఈ అమ్మాయిని వేధిస్తూ బాధ పెడుతూ ప్రజలను మోసపరుస్తున్న దయ్యమా, యేసు నామములో పో అన్నాడు. అంతే. ఆ అమ్మాయి విల గిరగర బొంగరాలు తిరిగి కింద పడింది. ఆ దయ్యం ఆ అమ్మాయిని విడిచి వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఉన్నారే ఎవరు, డబ్బును వెనకేసుకుంటున్నారే, డబ్బును ఎనప పెట్టెలో తొక్కి పెట్టుకుంటున్నారే, వారికి కడుపు గాలింది. ఒరే, మీరు వచ్చి మా వ్యాపారాన్ని నాశనం చేశారు, మీరు వచ్చి మేము సంపాదించుకున్న రాబడిని అడ్డుకున్నారు, కనుక మిమ్మల్ని ఎలాగైనా చిత్రవదన చేయాలని వారిని తీసుకొని వెళ్ళి పెద్దల దగ్గరికి తీసుకుని లేనిపోని చెప్పి కొరడాలతో కొట్టించి చిత్రవదన చేసి తిన్నగా తీసుకొని వెళ్ళి జైల్లో పడేశారండి, చెరసాల్లో పడవేశారు. వాస్తవానికి చెరసాల్లో పడవేసిన ఎలా ఉండాలి ఏంటండి? కొట్టారు, కొట్టేటప్పుడు ఏమనాలి? అయ్యా బుద్ధి లేక వచ్చామయ్యా, ఇక రాము, మీ జోలికి మేము రాము, మా పాటికి మేము వెళతాం అనాలి. అన్నారా? అనలేదు. కానీ దయ్యం చెప్పింది ఏమని? వారు మీకు శ్రేష్టమైన మార్గాన్ని బోధించబోతూ ఉన్నారు, వంకర మార్గాన్ని కాదు. ఈ ప్రాంతంలో అడుగుపెట్టే ఆ సర్వోన్నతుని దేవుని కుమారులు ఎవరు అంటే, మీరు పరలోక పట్టణమునకు తీసుకొని వెళ్ళే మార్గాన్ని మీకు చూపెడతారు. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మోసం చేశా,
ఇప్పటి వరకు మిమ్మల్ని మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టా. ఇప్పుడు నేను చేసిందంతా మోసం. వచ్చేవారెవరు మోసపూరితమైన వ్యక్తులు కాదు. వచ్చేవారెవరు మిమ్మల్ని పొగిడేవారు కాదు. వచ్చేవారెవరు సూటిగా మీతో మాట్లాడగలిగిన వారు, సూటిగా మిమ్మల్ని హెచ్చరిక చేయగలిగిన వారు ఇక్కడ అడుగు పెడుతున్నారు. నేను ఇక్కడ నిలబడలేను అని దయ్యము చెప్పి పారిపోయింది. పడేశారు, చెరసాల పడవేశారు. చెరసాల పడవేసిన తర్వాత వీళ్ళేమైనా ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా బాబు ఈ బాధ, ఎందుకులే వెళ్ళిపోదాం అనుకున్నారా? అనుకోలేదండి. వాళ్ళు కొట్టబడుతూ ఉన్నా వారి నోటి నుండి ఏ మాట కూడా రాలా. వారు కొట్టబడుతున్నా, శరీరం గాయపరచబడుతున్నా వారి నోట వచ్చే మాట ఏంటి తెలుసా? నేను నా ప్రభు కోసం నిలబడాలి. నాకు ప్రతికూలతలు కలగవచ్చు, అవమానాలు ఎదురుపడవచ్చు, ఆటంకాలు నా ముంగిటి నిలబడవచ్చు, కానీ నేను భయపడకూడదు అని ధైర్యముతో అండి వాళ్ళు కొడుతున్నా, వారు ఏం చేస్తున్నా, వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి వేస్తున్నా మౌనమైపోయారు. చెరసాల్లో పడేసి ఎలా పడవేశారో తెలుసండి. వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేశారు, సంకెళ్ళు వేసేసారు. తిన్నగా ఆ చెరసాల్లో పడవేస్తే ఆ చెరసాల పడవేసబడిన తర్వాత ఏడుస్తా కూర్చున్నారా? లేకపోతే ఏమైనా పాట పాడారా? నా వేదనలో వెదకితిని. ఏమ్మా మాట్లాడేంటి? ఏమైనా వేదనతో కొన్ని పాటలు ఏమైనా పాడారు? అక్కడ ఏం పాడలా. లేకపోతే బాధపడుతూ ఈ దేవుడు లేడు ఏం లేడు సతికిలు పడిపోయారు. ఏం పడలేదండి. ఒక పక్క సంఖ్యలు వేయబడ్డాయి, ఒక పక్క వీపంతా దున్నబడిపోయింది, శరీరం మొత్తం గాయపరచబడిపోయింది. అలాంటి పరిస్థితుల చెరసాలలో వేయబడిన వ్యక్తుల నోట వచ్చే మాట ఒకటే, మేము ఈ స్థితిలో ఉండినను మా దేవుని మేము స్తుతించగలుగుతాం. మేము ఈ స్థితిలో ఉండినను మా దేవునిని విడిచిపెట్టము, మా దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతాం అని ఆ చెరసాలు ఏం చేశారో తెలుసండి? పాటలు పాడటం ప్రారంభించారండి. ఏ పాటలు? అది నేను చెప్పానే, ఏడుపు సాంగులు వాళ్ళ. దేవానా ఆర్తధ్వని వినవా పాడారా? ఏమైనా పాడారా? ఏం పాడలేదండి. అక్కడ సంతోషంగా ఎప్పుడు మధ్యరాత్రి, మన మధ్యరాత్రి అయితే గొరకలు పెట్టి నిద్రపోతాం కదా. గొరకలు పెట్టి నిద్ర మధ్యరాత్రి ఎందుకులే సామె, 9 గంటల లోపే, 9 గంటలకే నిద్రపోతాం మనం. కానీ వాళ్ళు మధ్యరాత్రి ఎక్కడ బంధించబడిన స్థితిలో చేరి ఒక్కటే, మేము మా దేవుడిని కీర్తిస్తాం, మేము మా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తాం అని వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్నారంటండి. ఆ చుట్టుప్రక్కల ఉన్న ఖైదులందరూ విచిత్రంగా చూస్తున్నారు. వారు ఆ మధ్యరాత్రిలో సంఖ్యల మధ్యలో బంధించబడి వీపు విమాన మోత మోగించుకున్న వాళ్ళిద్దరూ అక్కడ చేరి గంభీరంగా సంతోషకరంగా పాటలు పాడుతుంటే ఆ ఖైదీలందరూ విచిత్రంగా చూస్తున్నారండి. ఏరా బాబు మీకేమైనా పిచ్చి పట్టిందా? ఉదయం అయితే బ్రతుకుతారో లేదో తెలియదు. ఉదయం ఈ రాత్రి గడిస్తే రేపటి రోజు మీరు చూస్తారో చూడరో కూడా తెలియదు. మీకు మరణం సమీపంగా ఉందిరా బాబు, ఎందుకు ఇలా సంతోషకరంగా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు ఒకే మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఒరే పిచ్చోడా, నీకు తెలిసింది అది. మేము బంధించబడ్డాము మేము అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, మేము చెరసాలలో వేయబడ్డామని మీరు అనుకోవచ్చు, కానీ మేము ఆరాధించే దేవుడు, మేము పూజించే దేవుడు, మేము నమ్ముకొని ఆయన వెంబడించే దేవుడు ఎవరో తెలుసా? ఈ చెరసాల మధ్యలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ చోట నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఈ చెరసాల పునాదులను కదిలేటట్లుగా మా దేవుడు చేస్తాడు. మాకు ఏ ఇబ్బంది లేదు, తప్పకుండా మేము ముందుకు వెళ్ళగలుగుతాం, మేము గమ్యం చేరగలుగుతాం. మా దేవుడు ఆ స్థితిలోనికి మమ్మల్ని
తీసుకొని వెళుతాడు. మాకు ఆ ధైర్యం ఉందిరా బాబు అంటే వారంటారు, తెక్క మొహం లాగున్నట్టున్నావు. అలాంటి దేవుడైతే ఎందుకు కొట్టిస్తాడు? అలాంటి దేవుడైతే ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి పెడతాడు? వాళ్ళంటారు, కొట్టినా మాకు సంతోషమే, ఇక్కడ పెట్టినా మాకు సంతోషమే. ఎందుకంటే మమ్మల్ని విడిపించే దేవుడు మాకు ముందుగా వెళుతాడు అని దేవుని సన్నిధిలో ఆర్భాటముగా ప్రభు పాదాలు పట్టుకొని వారు స్తుతిస్తూ ఉండగా, వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు కీర్తనలు పాడుతూ ఉండగా లేఖనంలో రాయబడిన మాట ఏంటి తెలుసండి? చెరసాల పునాదులు అదిరను, వేయబడిన ప్రతి తలుపును తెరుచుకొనెను, తెరవబడెను. ప్రతి తలుపు తెరవబడెను. వారు ప్రార్థిస్తూ ఉండగానే, వారు కీర్తనలు పాడుచూ ఉండగానే ప్రతి తలుపును దేవుడు తెరిచి పడవేశారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయటం ప్రారంభించారో తలుపులన్నీ తెరుచుకున్నాయండి. తెరుచుకున్న తర్వాత ఆయన పారిపోయారు. ఏం మాట్లాడేంటండి? పారిపోలా, అక్కడే కూర్చున్నారు. ఎక్కడ పారిపోలేదండి. ఒరే బాబు తెరిచారు కదా, పారిపోకపోయారంటే వాళ్ళు ఒకటి అంటున్నారు, ఈ తలుపులను తెరిచిన దేవుడు, ఈ సంఖ్యలు ఊడిపడేటట్లుగా చేసిన దేవుడు ఈ శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించడా? మా దేవుడు ఎవరు? సమర్థత కలిగిన వాడు. అందుకే యవనస్తులు కూడా ఒక మాట అంటారండి, నెబుకద్నెజర్, ఈ అగ్నిగుండములో నీవు మమ్మల్ని పడవేసినా మా దేవుడు ఎవరు? ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థత కలిగిన దేవుడు. ఒకటే అంటారు వాళ్ళు, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు ఎవరు? చేతకాని వాడు కాదు, సమర్థత కలిగిన దేవుడు. వీళ్ళు కూడా అది అంటున్నారు, మా దేవుడు ఈ బంధకాల మధ్య నుంచి తప్పక తప్పిస్తాడు. మేము చూస్తాం, మీరు చూస్తారు అన్నాడు. అంతే. మొత్తం మీదుగా వారు ప్రార్థన చేయుచుండగానే, చదువుతారన్నమాట, తీసారా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25-26. అదిగో, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థించుచు వినుచున్నారు. అకస్మాత్తుగా కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. అదిగో, వెంటనే తలుపులన్నీ ఏమైపోయాయి? చెప్పండి. తలుపులన్నీ ఏమైపోయాయి? వారి ముంగిట వేయబడిన తలుపులు ఏమైపోయాయి? తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయి? వారి ఎదుట దేవుడు ఎందుకు తలుపులు తెరిచాడు? లేఖనం అంటుంది, వారు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారంటండి. వారు ప్రార్థిస్తున్నందువలనే దేవుడు తలుపులు తెరిచాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఈ 6 మాసాలు ఎందుకు వేయబడ్డాయి? ఈ 6 మాసాలు తలుపులు ఎందుకు తెరవబడలేదు? ఎందుకు తెరవబడక అల్లల్లాడిపోతూ వచ్చావు అంటే, లేఖనం అంటుంది, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోయావు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎందుకు చేయలేదండి మేము ప్రార్థన? ఎందుకు చేయలేదండి? మేము బాగానే ప్రార్థన చేశామండి, ఆయన తెరవలేదని మీరు అంటారు, కానీ వాక్యం చెప్పట్లేదండి. ఎలా ప్రార్థన చేసి ఉంటావు? చేస్తాడో లేదోలే, ఏదో చెయ్యాలి కనుక చేద్దాం, ఏదో అంగీకరిస్తాడు కనుక చేద్దాం అన్నట్లుగా చేసావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చెయ్యలా, విశ్వసించి మొరపెట్టలేదు. ఈ పౌలు శీల ప్రార్థన చేసినట్లుగా నీవు ప్రార్థన చేసి ఉంటే, ఈ పౌలు శీల మొరపెట్టినట్లుగా నీవు మొరపెట్టి ఉంటే, నిశ్చయముగా నీ ఎదుట ద్వారములు దేవుడు తెరిచేవాడు, తీసి పక్కన పెట్టేవాడు. గనుక నువ్వు అలా చెయ్యలేదు. ఈరోజు ఒక సేవకుడికి చెప్తున్నాను, సంవత్సరపు మధ్యలో నీవు ఉన్నావు,
ఈ 6 మాసాలు వేయబడిన తలుపులు తెరవాలంటే నీవు చేయవలసింది ఒక్కటే, ఈ రాత్రి మొరపెట్టి చూడు. ఎలా? మనస్ఫూర్తిగా. కష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎలా? దుఃఖముతో కాడు, సంతోషంగా మొరపెట్టు. అయ్యా, ఈ సందర్భాలలో కూడా నీవు నన్ను తప్పిస్తావు, విడిపిస్తావు, నా ఎదుట వేయబడిన తలుపులు తెరుస్తావు అని సంతోషకరంగా నీవు పాడుతూ నీవు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును తెరవబోతూ ఉన్నారు. ఈ 7వ మాసం ఈ మొదటి తేదీ నా ప్రభు తలుపును తెరవబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన వినబోతూ ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన చూడబోతూ ఉన్నాడు. నీవు మొరపెడుతూ ఉండగానే నీ మొరకు నా దేవుడు సమాధానమును పంపబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు తెరవబడినది ఈ మొదటి తేదీ నా దేవుడు నీ ప్రార్థన విని నీ తలుపులన్నిటిని తెరవబోతూ ఉన్నారు. నీ తలుపులన్నిటిని తెరవబోతూ ఉన్నారు. వారు ముంగిట తలుపులు తెరిచిన దేవుడు నీ ముంగిట కూడా తలుపులు తెరవబోతూ ఉన్నారు. ఇక తెరవబడదనుకున్నావేమో, ఇక తెరవబడదని కన్నీరు కారుస్తున్నావేమో. ఈ తలుపులు తెరవబడవు. నేను సంతోషాన్ని చూడలేను. ఈ బంధకాల మధ్యలోనే నేను నిలిచిపోవాలా అని ఒకవేళ కృంగిపోతున్నావేమో, కృంగిపోవలసిన అక్కర్లేదండి. ఈ సంపూర్ణమైన ఈ మాసములో నా దేవుడు సంపూర్ణంగా నీకు వేయబడిన ప్రతి ద్వారమును తెరవబోతూ ఉన్నారు. నీవు ప్రార్థిస్తే అద్భుతం చూడబోతూ ఉన్నావు. నీవు ప్రార్థిస్తే కార్యమును చూడబోతూ ఉన్నావు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో విడుదల ఉంది, ప్రార్థనలో అద్భుతము ఉంది. ప్రార్థనలో ఏ కార్యము జరగదు అనే దానికి వీలు లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఏ కార్యమునైనా నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. ఏ కార్యమునైనా నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఏ కార్యమునైనా నా దేవుడు నెరవేర్చి నిన్ను సాక్షిగా నిలుపుకోబోతూ ఉన్నారు. కనుక నీవు చేయవలసినది ఒక్కటే, ఏంటంటే నీ ఎదుట వేయబడిన ఆ తలుపులు తెరవబడాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి కొంచెం గట్టిగా. అందుకే ఈ రాత్రి ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను. రాత్రి మీరు ప్రార్థన చేసి చూడండి. ఈ 6 మాసాలు మీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఈ 6 మాసాలు వేయబడ్డాయా? ఈ 6 మాసాలు నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఈ 6 మాసాలు మీరు వేదన చూచారా? ఈ 6 మాసాలు మీరు సంతోషాన్ని చూడబోతూ ఉన్నారు. ఈ 6 మాసాలు ఇబ్బందులు పడ్డారా? జరగబోతున్న ఈ 6 మాసాలు ఇబ్బందుల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఈ 7వ మాసంలో అలాంటి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబం ఆ స్థితిలో నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? నీ తలుపులు తెరవబడాలంటే, మీ తలుపులు తెరవబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసి చూడండి. మీ కుటుంబపు తలుపులన్నీ ఏమవుతాయి? ప్రార్థనకి మించింది ఏమైనా ఉందా? చూడండి, మన పితరులు వారి ముంగిట ఒక మరణం నిలిచి ఉంది. అప్పుడు మన పితరులు ఏం చేశారు? అయ్యా, ఇలాంటి ఇబ్బందుల మధ్యలో మేము నిలిచిపోయామయ్యా, మమ్మల్ని తప్పించని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారు ఎవరికైనా రికమెండేషన్ పెట్టారా? మాట్లాడండి. ఎవరికైనా పెట్టారా? నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు మొరపెట్టు, నా కొరకు కన్నీరు ఎవరైనా అడిగారా? ఎవరు అడగలా. వారందరూ చేరి దేవుడు చేరి ఒక్కటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమి చేస్తావో తెలియదు, మా ఎదుట నిలబడినవి తొలగిపోవాలి, మా ఎదుట ముయ్యబడినవి తెరవబడాలి, ఈ ఇబ్బందులు మేము ఉండకూడదు. వారు అందరూ ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విని అప్పటికప్పుడే రాజ్యాంగాన్ని మార్చి పడవేశాడు. దేవుడు శాసనాన్ని తలక్రిందులుగా చేశాడు, శాసనాన్ని మార్చి పడవేశాడు. ఏ చోటైతే ఇబ్బంది కలిగిందో, ఏ చోటైతే మార్గాలు ముయ్యబడ్డాయో, ఏ చోటైతే వేదనను చూస్తున్నారో అదే చోట దేవుని ప్రజలకు ఏం కలిగింది అంటే లేఖనం ఉంటుంది,
వారు ఇబ్బందుల మధ్యలో నుండి సంతోషకరమైన చోట నిలబడ్డారంట. అంటే వారి ఇబ్బందులన్నీ ఏమైపోయాయి? తొలగిపోయాయి. దేవుడు మార్గాన్ని సరళం చేశారు. ఇప్పుడు వారు జయము పట్టుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. దేనికని? వారు ఏం చేశారు? ప్రార్థన. ఓ సేవకు నేను కూడా మీతో చెప్తున్నానండి, ఈరోజు అలాంటి ప్రార్థన చేయగలిగితే, ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? నీ కట్లను తెంపగలిగిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? మీ కుటుంబాలను కట్టగలిగిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? నీ సమస్యలకు పరిష్కారము చేయగలిగిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? నీ ఇంటిలో వేధిస్తున్న ప్రతి ఆటంకాల మధ్యలో నుంచి విడుదల పొందే ప్రార్థన నువ్వు చేయగలిగితే నా దేవుడు నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఆ ప్రార్థన నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉంది. ఆ ప్రార్థన అద్భుతం చేయబోతూ ఉంది. ఈ మాసములో నా దేవుడు ఈ ప్రార్థన విని అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ ఈ రాత్రి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కంగారు పడకు, అధైర్యపరచబడకు. నేను ప్రకటించే దేవుడు నీ పట్ల కార్యము చేయదలిచాడు. నేను ప్రకటించే యేసు నీ పట్ల కార్యము చేయదలిచాడు. ఇక మీదట ఆయన నీ పట్ల కార్యము చేసి నీ కుటుంబానికి నా దేవుడు ఘనతను తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఆనందమును దయచేయబోతూ ఉన్నాడు. ఆనందమును దయచేయగలిగిన ప్రార్థన నీవు చేయగలిగితే ప్రతి ద్వారములన్నిటిని నా దేవుడు తెరిచి, నీకు అడ్డుగా నిలబడిన ప్రతి తలుపులను నా దేవుడు తెరిచి, నీవు ఆనందకరంగా బ్రతుకున్నట్లుగా, ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా నా ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆ ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలి. ఆ ప్రార్థన నీ కుటుంబంలో లేదనుకో అద్భుతం చూడలేవు. ఆ ప్రార్థన నీ కుటుంబంలో లేదనుకో ఏం చేస్తా? కన్నీరు కారుస్తావు. ఓ మాట చెప్పనా, క్రైస్తవుడికి ప్రార్థన ఎలాంటిదంటే ఊపిరి లాంటిది. ఇప్పుడు మనము ఊపిరి పీల్చుకోలేదనుకో ఏమైపోతాం? మాట్లాడండి. ఒక 5 నిమిషాలు ముక్కు నోరు అసలు బిగపట్టండి, గాలి పీల్చుకోకండి. ఏంటి? ఇక 6వ నిమిషం అంతే. ఏంటి? పాటే. ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడు కుటుంబాలలో సమస్యలు తొలగిపోవాలంటే ప్రార్థన అంత అవసరం. కుటుంబాలలో వస్తున్న అలజడిని జయించాలంటే ఏం అవసరం? ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన మన కుటుంబములో నిలిచి ఉండునుగాక. ఈరోజు అందరం ఒక నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏంటి? ఒక మాట చెప్తాను వినండి. ఒకరోజు యాకోబును చంపేశారు. యాకోబుని చంపేశారు. ఇక యాకోబు వంతు అయిపోయింది. తర్వాత ఎవరి వంతు? పేతురు అన్న వంతు. ఇప్పుడు పేతురు అన్న కూడా చంపేయాలని పేతురును కూడా పట్టుకున్నారు. ఇప్పుడు పేతురు మనసులో ఆందోళన ఉంటుందా ఉండదా? ఏంటండి, ఇక రేపు నన్ను చంపేస్తారు. పాపం అనుకున్నట్లయినా చంపాలని కంకణం కట్టారు. యాకోబును చంపాము, ఇప్పుడు పేతురును కూడా చంపేయాల్సిందే అని కంకణం కట్టారు. కంకణం కట్టి తిన్నగా ఆ రోజు రాత్రి అయింది, తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. ఇప్పుడు చెరసాల్లో పడవేసిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడరే? కాదు, నిద్రపోతున్నాడు. పేతురు నిద్రపోతున్నాడు. మనం పేతురుని అడిగామనుకో, ఏం పేతురు, ఇదొక కోణంలో చెప్తున్నాను, ఏం పేతురు అంత ప్రశాంతంగా పడుకున్నావు జైల్లో అంటే ఆయన ఒకటే అంటాడండి, నాకెందుకు బాధ, నేను ఎవరిని నమ్మా? మాట్లాడండి. నేను నమ్మింది ఎవరిని? నేను ప్రకటించేది ఎవరిని? నేను ఎవరి కొరకు నడుము కట్టుకున్నాను? ఎవరి కొరకు ప్రత్యేకించబడ్డాను? ఆయన కొరకే కదా. నేను ఎందుకు కంగారు పడాలి అని పేతురు ప్రశాంతంగా పడుకున్నాడు. ఒక విచిత్రం ఏంటంటే, ఈ పక్క సైనికున్నాడంట, ఈ పక్క ఇద్దరి మధ్యలో పడుకున్నాడు. ఇప్పుడు ఎవరు? పేతురు పారిపోతాడేమని
ఆ పక్క సైనికుడు ఈయన చేతికి ఈయన కాలుకి, 2 చేతులకు 2 కాళ్ళకు ఏం వేశారు? లాకులు వేశారు. కాబట్టి లేచిపోకుండా మధ్యరాత్రిలో ఇద్దరు మధ్యలో ప్రశాంతంగా పడుకున్నాడు. ఏం కంగారు పడదా, ఏం భయపడదా. అయ్యగారు గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. దేవుడి మధ్యలో పడుకున్నారు. ఎవరు? పేతురు అన్న. కానీ పేతురు పడుకున్నాడు, కానీ సంఘం ఏం చేస్తుంది? ఏంటండి సంఘం నిద్రపోతుందా? ఏం అలా సీరియస్ చూస్తున్నారు? పేతురు కొరకలు పెడుతున్నారు. సంఘం ఏం చేస్తుంది? పేతురుకు తెలుసు, నా బిడ్డలు ఎలాంటి బిడ్డలు ఏంటి, నా కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు మీరున్నారు. నా కొరకు నా బిడ్డలు ఎలాంటి వాళ్ళు? ఏంటి ప్రాణం పెట్టే నా బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. నా బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తారు. నా సేవకుడు ఇబ్బందుల మధ్యలో ఉన్నాడు. నా సేవకుడు ప్రాణాపాయపు అంచులో నిలబడ్డాడు. నా సేవకుడు తప్పించబడాలి అని నా సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందని అయ్యగారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సంఘం మాత్రం నిద్రపోవట్లేదండి. సంఘానికి నిద్ర పట్ల సంఘమంతా కలిసి అత్యాసక్తితో వాళ్ళకు ఒకటి తెలుసు, మేము ఎంత ఇబ్బందుల మధ్యలో ఉన్న ప్రార్థన మాత్రము ఆపం. ఎంత కష్టములో మేమేం చేయాలి? ప్రార్థన చేయాలి అని వారందరూ అత్యాసక్తితో ప్రార్థన చేయటం ప్రారంభించారండి. ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉండగానే ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది. దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దూతను పంపి ఆ ఇద్దరి మధ్యలో పడుకున్నాడు. పోయి పేదరో లే 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 వాళ్ళు వింటారు, వాళ్ళు చూస్తారు, లే లే అన్నాడా? ఏం మాట్లాడేంటండి? సైగ చేశాడా? సైగ చేయలా? లేకపోతే పేతురుకు ఒక్కడికి విన్నప్పటిగా మనం పిలిచాడా? వెళ్ళాడు అంతే. రేయ్ తక్కువ లే లే అన్నాడు. పాపం అయ్యగారు ఏమనుకున్నా తెలుసా? ఇది దర్శనమేమో. అబ్బా పీకల దాకా దీన్ని పడుకుంటే దర్శనం వస్తుందమ్మా. దర్శనానికి కళకు తేడా తెలియటం లైకి. దర్శనం అంటే ఏంటి? ఏం మాట్లాడండి. దర్శనం అంటే ఏంటి? పీకల దాకా తిని పడుకుంటూ వచ్చేదా? కాదు, దాన్ని కళ అంటారు. దర్శనము అనేది ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడే దర్శనం అంటారు. దర్శనానికి కళకు చాలా వ్యత్యాసం ఉంది. ఈయన గారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నేను దర్శనంలో ఉన్నాను అనుకుంటున్నాడు. లేపాడు, లేన తెక్కలో లే అని అతనిని తీసుకొని వస్తుంటే అంటండి, వారు ముందుకు రాక తొలికినంట వారి ఎదుట వారి ముంగిట వేయబడిన తలుపులన్నీ వాటి అంతటికి అవే ఏమైపోయాయి? తెరవబడ్డాయి అంటండి. ఎందుకు తెరవబడ్డాయి? వాటికి అవే ఎందుకు తెరవబడ్డాయి అంటే వాక్యం అంటుంది సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే సంఘముగా సమకూర్చబడ్డామా లేదా? ఏంటండి సంఘముగా సమకూర్చబడ్డామా లేదా? ఈ 6 మాసాలు ఏ అనుభవాలలో మీరు నడిపించబడుతూ వచ్చారో మీకు తెలియాలి. వాటిని బట్టి సమకూర్చబడిన మీరందరూ ప్రభువుని అడగండి. ఆ రోజు వారు అక్కడ అడిగారు, ఈ రాత్రి మీరు ఇక్కడ అడగండి, నిశ్చయముగా ఈ స్థలమును విడిచి మీరు వెళుతూ ఉండగానే మీ ఎదుట వేయబడిన ద్వారాలన్నీ నా ప్రభు తెరవబోతూ ఉన్నాడు. మీకు ముందుగా దూతను పంపబోతూ ఉన్నాడు. పేతురునకు ముందుగా దూతను పంపి తలుపులను తెరిచిన దేవుడే, ద్వారములు తెరిచిన దేవుడే మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 7వ మాసములో నా దేవుడు ప్రతి తలుపును తెరవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మీ ఎడల ప్రతి తలుపును తెరిచి
మిమ్మల్ని ఆనందకరంగా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఇక ఇది తెరవబడదనుకున్నావేమో, పేతురు వలె ఇక తెరవబడదనుకున్నావేమో, పేతురు వలె ఇక నేను చూడలేను అనుకున్నావేమో. నిశ్చయముగా పేతురుని విడిపించిన దేవుడే, పేతురు నడిపించిన దేవుడే, పేతురు బంధకాలు తెంపిన దేవుడే, పేతురు ఎదుట వేయబడిన ద్వారములు తెరిచిన ఆ దేవుడే ఈ 7వ మాసంలో మీ ఎదుట కూడా తెరవబోతూ ఉన్నాడు. మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరళము చేయబోతూ ఉన్నాడు. అందుకే ఆయన నీతో మాట ఇస్తూ ఉన్నాడు. మీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నేనే తీసివేయబోతూ ఉన్నాను. నేనే తీసివేయబోతూ ఉన్నాను. నేనే తీసివేయబోతూ ఉన్నాను. నీ తలుపులు నేను తీయాలి అంటే నీవు నా సన్నిధిలో చేరి మొర పెడితే, నీవు నా సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన వినిన నేను, నీ మొరను వినిన నేను, నీ తలుపులన్నిటిని నేను తెరిచి ఉంచబోతూ ఉన్నాను. తలుపులన్నిటిని తెరిచి ఉంచబోతూ ఉన్నాను. నా ప్రభు ఈ దినము నుండి అట్టి కార్యం మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అనుకున్నాడా తెరవబడుతుందని? ఇక ఉదయం అయిపోతే నేను చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ దేవుడు చంపాడా? నేను కూడా అదే అని చెప్తున్నానండి. ఒకవేళ 6 మాసాలు పడినవన్నిటిని చూసి ఇక ఏం బ్రతుకుతానులే, ఇక ఏమి చూస్తానులే, ఇక ఏమి అడుగు ముందుకు వేస్తానులే అని నిరాశతో ఉన్నావేమో. పేతురు వలె నిరాశతో ఉన్నావేమో. నిరాశ చెందవలసిన అక్కరలేదండి. నీవు ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యంలో కూడా రాయబడిన మాట తెలుసా? వారు ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారి ప్రార్థనను వింటాను. వారు ప్రార్థన చేస్తూ ఉండగా, చేసిన తర్వాత కాదు, చేసిన తర్వాత వింటానంటలేదు, వారు చేస్తుండగానే వింటానన్నాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. వారందరూ చేరి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఇక్కడ ఏం చేశాడు? అద్భుతం చేశాడు. తిన్నగా ఆ ఇంటి దగ్గరికి తలుపు కొడితే వారందరూ ఎక్కడున్నారు? నిద్రలో లేరండి. ఎలా ఉన్నారు? ఆ ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారంట, మొరపెడుతున్నారంట. ఈ పేతులు తలుపు కొడితే వాళ్ళు తలుపు తీశారండి. ఎలా తీశారు? ఆనందకరంగా తీశారు. తిన్నగా ఇంట్లోకి వెళ్ళి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. వాళ్ళందరూ ఆ ఇంట్లో చేరి సంబరాలు చేసుకున్నారు. జరిగిందంతా ఆ ఇంట్లో ఉన్న విశ్వాసులకు చెప్పేశాడు. వాళ్ళన్నారు ఒకటే, అయ్యా మేము ఇప్పటి వరకు నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? నీవు చనిపోకూడదు, నీవు మరణాన్ని చూడకూడదు, నువ్వు బయటికి రావాలి. మేమందరం అత్యశక్తి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన నిన్ను తీసుకుని వచ్చాడు అని వారన్నారు. నేను కూడా ఒక సేవకుడిగా మీతో చెప్తున్నానండి, నిశ్చయముగా ఒక సేవకుడిగా నేను కూడా చెప్తున్నాను, నిశ్చయముగా ఇదిగో ఇక్కడ చేరి మీరందరూ ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ జూలై 1వ తేదీ ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే, మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏది చూడాలని ప్రార్థన చేస్తున్నారో, ఏది మనసారా అనుభవించాలని ప్రార్థన చేస్తున్నారో, మీ ప్రార్థన నా దేవుడు వింటూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో అక్కడ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీరు దేని నిమిత్తం అయితే మొరపెడుతున్నారో అక్కడ నా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నారు. దేని నిమిత్తం అయితే ఈ రాత్రి ఇక్కడ మొరపెడుతూ ఉన్నారో అక్కడ బంధకాలను దేవుడు తెంపివేయబోతూ ఉన్నాడు. దేని నిమిత్తం అయితే మొరపెడుతున్నారో అక్కడ సూచక క్రియ జరిగించబోతూ ఉన్నారు. ఒక శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు. విన్న మీరు కనులారా చూడబోతూ ఉన్నారు. అలాంటి కార్యము నా దేవుడు ఈ మాసములో జరిగించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి విశ్వసించి ప్రార్థించు. ఈ రాత్రి విశ్వాసంతో మొరపెట్టు. ఆయన నీ ప్రార్థన విని అక్కడ కార్యము జరిగించి ఈ సంవత్సరము ఈ 6 మాసాలు నీవు ఆనందకరంగా సాగి వెళ్ళేటట్లుగా నా దేవుడు మీ ఎదుట వేయబడిన ప్రతి ద్వారములను తెరిచి మీ మార్గాలన్నిటిని నా ప్రభు సారాలం చేయబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పకపోయారా?
హల్లెలూయా. ఇప్పుడు ఒకటే మనం చేయవలసింది ఒకటే. ఈరోజు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు. ఆయన నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాలన్నిటిని తెరవబోతూ ఉన్నాడు. మీ తలుపులన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. ఇక ఆయన తెరవబోతూ ఉన్నాడు. దానిని ఎవ్వడు వేయలేడు. నీ ఆశీర్వాదానికి ఇక మీదట ఎవడు అడ్డు రాడు. నీ చేతి పని విషయంలో ఎవడు అడ్డు రాడు. నీ ఉద్యోగ విషయంలో ఎవడు అడ్డు రాడు. నీ ఎదుగుదల విషయంలో ఎవడు అడ్డు రాడు. అడ్డుగా నిలబడిన ప్రతి వాడిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. అడ్డుగా నిలబడిన ప్రతి అడ్డుపనులు బ్రద్దలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు, నేను నీకు ముందుగా వెళతాను, నేను కుడి చేతిని పట్టుకుంటాను, ద్వారములను నేను తెరుస్తాను. ఇక మీద తలుపులు వేయబడకుండా ప్రతి తలుపును నేను తీసి నీవు వెళ్ళునట్లుగా నేను సారాలం చేయబోతూ ఉన్నాను. ముగిస్తున్నాను. ఈ మాట నేను మీతో చెప్తున్నానండి. 6 మాసాలు వేయబడిన ప్రతి తలుపులన్నీ నా ప్రభు తెరిచి ఈ 7వ మాసంలో నా దేవుడు మీరు ఏదైతే చూడాలనుకున్నారో, ఏదైతే అనుభవించాలనుకున్నారో ఈ 6 మాసాలు దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. ఈ 6 మాసాలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానండి. సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా, మధ్యలో ఉన్నాం లేదా? మనసారా ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక సంఘ కాపరిగా మనసారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. 6 మాసాలు మీరు ఏ ఇబ్బందులు పడ్డారో మిగతా 6 మాసాలు పడకుండా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ 6 మాసాలు మీ సంఖ్యలు తెంపబడునుగాక. ఈ 6 మాసాలు మీకు ఆరోగ్యము కలుగునుగాక. ఈ 6 మాసాలు మీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఈ 6 మాసాలు మీకు ఘనత కలుగునుగాక. ఈ 6 మాసాలు మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయం కలుగునుగాక. ఈ 6 మాసాలు ఎక్కడ మీకు ప్రసవ వేదన లేకుండా ప్రతి వేదనను నా దేవుడు కొట్టివేయునుగాక. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడిన ప్రతి తలుపు తీసివేయబడునుగాక, తెరవబడునుగాక. తెరిచి నా దేవుడు మీకు దీవెనలు ఇచ్చునుగాక. అందుకు లేఖనం ఉంటుంది, నేను ఆకాశ వాక్యాలను విప్పి ఏం చేస్తాను? ఏంటంటే ఏం చేస్తాను? నువ్వు పట్టుకోలేవంట. నువ్వు పట్టుకోలేవంట. అంత దీవెన ఇస్తాడంట. అంత దీవెన, నీవు పట్టుకోలేనంత దీవెన ఈ 6 మాసాలు మీ కుటుంబంలో నా దేవుడు నిలబెట్టునుగాక. అందుకే దేవుడు ఈ మాసంలో మనతో అంటాడు, నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నేను నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును నేను తీస్తాను. తీసిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు? ఆనందకరంగా ఆశీర్వాదాలు చేతబట్టుకొని నువ్వు గమ్యం చేరబోతూ ఉన్నావు. ఆనందకరంగా దీవెన చేతబట్టుకొని 6 మాసాలు ముగించబోతూ ఉన్నావు. ఏం కావాలో కోరుకోండి. ఎక్కడ? నా దగ్గరకు వచ్చి కోరుకుని నేనేమి ఇవ్వను. నేను కూడా మీలాంటి మనిషినే. అయ్యా నాకు కొంచెం దీవెని అంటే నేను ఎక్కడ ఇస్తాను? ఆయన ఇవ్వకపోతే నేను ఎక్కడ ఇచ్చేది కదా. నా దగ్గర ఏం దీవెన లేవమ్మా. ఒకటే ఉంది నా దగ్గర, ఆశీర్వదించటం నా వంతు, దీవించటం ఆయన వంతు. ఆశీర్వదించడం నా వంతు, దీవించడం ఆయన వంతు, దీవించబడటం మీ వంతు. ఈ 3 ఇంకా నా దగ్గర వేరే ఒకటి ఏం లేదు. అందుకే మనసారా కోరుకుంటున్నాను, నిశ్చయముగా ఈ 6 మాసాలు ఈ ఆవరణములో మీరు ఏది కోరుకున్నా దానిని తప్పక నా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 6 మాసాలు నా దేవుడు మీ తలుపులన్నిటిని తెరుచునుగాక. అట్లాగే లేచిన ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీతి ఆశ్రయ దుర్గమైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడవు, మాకు చాలినటువంటి దేవుడవు నాయన. తల్లి తన బిడ్డలను మరిచిన మమ్ములను మరువక, మమ్ములను విడువక, ఎడబాయక మా చేయబట్టి మమ్ములను నడిపించినటువంటి దేవుడవు. గడిచిన 6 నెలలు 6 మాసములు మీ ఆరోగ్యకరమైన కృపగలిగిన రెక్కల నీడలో మమ్ములను భద్రపరిచారు. ఈ సంవత్సరము
మధ్యలోనికి ప్రభువా మీరు మమ్మలను తోడుకొని వచ్చారు తండ్రి. ఈ జూలై మాసము ఈ మొట్టమొదటి దినమున ఈ వాగ్దాన సందేశ కూడికలో మమ్మలందరినీ ఒక కుటుంబముగా సమకూర్చి సిద్ధపరిచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ ఎదుట మూయబడిన తలుపులను నేను తీసేదను అని ఒక శ్రేష్టమైన వాగ్దానముతో కూడిన సందేశమును మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి అనేక సందర్భాలలో తలుపులు మూయబడి ఎటువంటి దీవెన ఆశీర్వాదము పొందుకోలేక బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఉజ్జీవపరచుటకు, బలపరచుటకు, నిరీక్షణ కలుగు చేయుటకు ఇదిగో ఇది మొదలుకొని మీ ఎదుట వేయబడిన తలుపులను నేను తెరిచేదనని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీవు తలుపులు తెరిస్తే నాయన మా బంధకములన్నీ ఊడిపోతాయని మాట్లాడి ఉన్నారు. నీవు తలుపులు తెరిస్తే మా సంఖ్యలన్నీ విడిపోతాయని మీరు మాతో మాట్లాడారు. మీరు తలుపులు తెరిస్తే మా యొక్క ప్రతి అవసరాలు అక్కర్లన్నీ తీర్చబడతాయని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు తలుపులు తెరిస్తే పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి దీవెనల చేత మేము నింపబడతామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇంతవరకు వేయబడి ఉన్న ప్రతి ఒక్క విధమైన తలుపులను మీరు తెరవండి. విస్తారమైనటువంటి దీవెనల చేత ఒక్కొక్కరిని మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరి బంధకముల నుంచి విడుదల కలుగు చేయండి తండ్రి. ప్రతి కుటుంబాలలో సంతోషం, సమాధానము, నెమ్మది, క్షేమమును కలుగు చేయండి. ప్రతి ఒక్కరి శరీరముల్లో ఏలుబడి చేస్తున్న దీర్ఘకాల రోగ వ్యాధులు యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు ఎటువంటి ఆశీర్వాదము పొందుకొనకుండా ఆటంకపరుస్తూ తలుపులు మూసి ఉంచిన సాతాను క్రియలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరి జీవితాలలో తలుపులు తెరవబడునుగాక. నాయన ఒక గొప్ప ఆశీర్వాదమును కలుగు చేయండి. ఈ 6 మాసాలు, ఈ మిగిలి ఉన్న 6 మాసాలు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మీరు ముందుగా వెళ్ళుచు మార్గములను సరళము చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో తలుపులు తెరవబడి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొనుటకు ప్రతి ఒక్కరు కూడా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసే ప్రార్థన జీవితమును కలుగు చేయండి నాయన. ప్రార్థన ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి అయ్యా. విడువక నా తండ్రి విసుగగా ప్రార్థన చేసి ఆత్మను కలుగు చేయండి. శోధనలో నుండి తప్పించుకొనుటకు నాయన ప్రార్థన ఆత్మను కలుగు చేయండి. ప్రతి ఒక్కరు నీ ద్వారా సహాయము పొందుటకు ప్రార్థన ఆత్మను కలుగు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలో ప్రార్థన దీపమును వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభువ పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రార్థనని మీరు ఆలకించండి. ఎవరెవరు ఏ ఏ అవసరాల చేత వచ్చి ఉన్నారో, ఎటువంటి బలహీనతల చేత వచ్చి ఉన్నారో, ఎటువంటి బాధల చేత వచ్చి ఉన్నారో, ఎటువంటి బంధకముల్లో ఉన్నవన్నారో, ఎటువంటి నిందల అవమానములు భరిస్తూ వచ్చి ఉన్నారో, వారి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి కార్యములను మీరు జరిగించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ కూడిక ముగించుకొని వెళుతూ ఉండగానే ప్రతి ఒక్కరు నాయన నీ యొక్క గొప్ప ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. ఇంతవరకు నా తండ్రి నీ దాసుణ్ణి మీరు నిలబెట్టి అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నుంచి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను విస్తారమైనటువంటి కృపతో నింపండి, బలపరచండి నాయన. ఒక నూతనమైనటువంటి రెట్టింపైన అభిషేకముని మీరు అనుగ్రహించండి. నీ దాసుని నోట ఇంకను శ్రేష్టమైనటువంటి వాక్కులను, వర్తమానములను ఉంచండి తండ్రి. అనేకులకు నీ దాసుణ్ణి ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధి మా మధ్య ఉంచి ఈ వాగ్దాన సందేశ కూడికను ప్రారంభం నుండి ముగింపు వరకు
ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప తోడై ఉండి వేయబడినటువంటి తలుపులన్నీ తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.